ఎంసెట్ ర్యాంక్తోని ఎస్ఆర్ కాలేజ్లో కన్వెనర్ కోటాలో సిఎస్సికి నాకు సీట్ వచ్చింది. సో నేను కంప్యూటర్ అండ్ సైన్స్ తీసుకున్నప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ఈజ్ ఏఐ అండ్ డేటా సైన్స్. నేను నా సెకండ్ ఇయర్ అయిపోయాక ఒక ఇంటర్న్షిప్ చేశాను, లైక్ గ్రాడ్స్టెల్లర్ అనే ఒక స్టార్టప్ కంపెనీలో. నేను థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు పేపాల్ కంపెనీ మా కాలేజ్కి వచ్చింది ప్లేస్మెంట్ డ్రైవ్ కోసం అనేసి. అప్పుడు అది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. అసలు నాకేం తెలియదు, లైక్ ముందు కూడా నాకు అసలు ఏ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. అప్పుడు కాలేజ్ వాళ్ళు చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు. అండ్ ఆ ట్రైనింగ్లో మాకు 3 రౌండ్స్ ఉండేది, రిటర్న్ టెస్ట్, టెక్నికల్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్. ఆ 3 రౌండ్స్ని క్లియర్ చేశాక కాలేజ్ వాళ్ళు నాకు ఇంటిమేషన్ ఇచ్చారు, లైక్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ దట్ కంపెనీ. థర్డ్ ఇయర్ అయిపోయాక నా సమ్మర్ గ్యాప్లో 3 months నేను పేపాల్లో ఇంటర్న్షిప్ చేశాను. ఆ ఇంటర్న్షిప్ కూడా డేటా సైన్స్ పైననే చేశాను. సో ఆ పర్ఫార్మెన్స్ని బట్టి నాకు ఈ ఫుల్ టైమ్ ఆఫర్ వచ్చింది. తర్వాత నేను పేపాల్ తర్వాత ఇంకా చాలా కంపెనీస్కి అటెండ్ అయ్యాను. ఇంకా నాకు యాక్సెంచర్, టెక్ మహీంద్రా అండ్ ఓపెన్ టెక్స్ట్లో కూడా జాబ్ వచ్చింది.